సార్ నమస్తే, మీ పేరండి? నా పేరు సెల్వరాజ్ సైద్ సార్. సార్ ఏం చేస్తారు? నేను ఎస్జిటిగా సెలెక్ట్ అయ్యానండి. టీచర్గా 1 to 5 క్లాసెస్కి నేను టీచ్ చేస్తూ ఉంటాను. ఏలూరు జిల్లా నుండి కుక్కునూరు మండలంలో నాకు జాబ్ వచ్చింది. 2025 సంవత్సరంలో మెగా డిఎస్సి ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు తీసినటువంటి ఈ యొక్క మెగా డిఎస్సిలో నాకు జాబ్ వచ్చింది. 2017లో నేను ఈ యొక్క ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. దీనికి సంబంధించి డిఎడ్కి సంబంధించి 2017 నుండి 2019 వరకు ఎదురు చూసాం. 2019లో అతి తక్కువ జాబులు వేశారు. దాంట్లో జగన్ ప్రభుత్వాలు వేయడం జరిగింది, ఇంత ముందున్న ప్రభుత్వాలు వేయడం జరిగింది. దాంట్లో తక్కువ మార్కులు నేను పోయాను. తర్వాత ఇంకా వేస్తారని ఏ ఒక్క జాబ్ వెళ్ళకుండా, ప్రైవేట్ జాబులు చేయకుండా కూడా కేవలం 2019 సంవత్సరం నుండి 2025 సంవత్సరం వరకు ఒకే రూమ్లో ఉండి నేను చదువుకోవడం జరిగింది సార్. ఇది నిజం. అక్కడ ఎలాంటి ప్రాబ్లమ్స్ మీరు ఫేస్ చేశారు బ్రదర్? యాక్చువల్లీ ఎక్కువ ప్రాబ్లం ఫేస్ చేశానండి. ఎందుకంటే ఇంట్లో కొంచెం లోయర్ మిడిల్ క్లాస్ మాది. దాంట్లో నేను జాబ్ చేస్తేనే నాకు అవకాశం ఉండే పరిస్థితి అన్నమాట. అలాంటి పరిస్థితుల్లో కూడా మా తల్లిదండ్రులు ఎప్పుడు జాబ్ చేయవా, ఇంకా ఎన్ని సంవత్సరాలు చదువుతావు, ఇంకా మానేసి అని చాలాసార్లు అన్నారు. లేదు, కుదరదు, నేను ఖచ్చితంగా ఏమైనా సరే ఈ జాబ్ కొట్టిన తర్వాత చూస్తాను అన్నారు. లేదు, మా సిస్టర్ కూడా అంటే వద్దు, వదిలేసి నువ్వు ప్రైవేట్ జాబ్కి వెళ్ళిపోతా ఉండు, ఇంకెన్నాళ్ళు నీకు జాబ్ రాదని చెప్పారు. అయినప్పుడు కూడా కేవలం నా సంకల్పం బట్టి నేను ఏదైనా జాబ్ కొట్టాలి, ఈ యొక్క జాబ్ మీద ప్యాషన్తో నేను ఏం చేశానంటే ఈ 5 సంవత్సరాలు చదవడం జరిగిందన్నమాట. 2021, 22, 23, 24, 25 ఈ 24 వరకు కూడా జగన్ గారు ఖచ్చితంగా డిఎస్సి వేస్తారు ఎదురు చూపులు చూసాం. మేమే కాదు, లక్షల్లో మంది ఎదురు చూసారన్నమాట. అనేకసార్లు ఫోన్ కాల్స్ వస్తూ ఉండేవి, ఈ ప్రభుత్వం ఎలా ఉంది, మేము ఒకటే చెప్పామన్నమాట. మేము డిఎస్సి వేస్తే మేము ఖచ్చితంగా మీకు సపోర్టివ్గా ఉంటాం, డిఎస్సి మీకు అయిపోతే మీకు సపోర్ట్గా ఉండమన్నారు. కానీ వాళ్ళు ఏం నమ్మారంటే వీళ్ళు పెద్ద అవకాశం లేదు, వీళ్ళ వల్ల ఏమి మనకు ప్రభుత్వం నష్టం లేదనుకుని వాళ్ళు ఈ డిఎస్సిని మర్చిపోయారు. 5 సంవత్సరాలు మర్చిపోయి లాస్ట్లో ఏదో ఒక నెల ఉందనగా ఈ డిఎస్సికి ఏదో నీళ్ళు జల్లుతున్నట్టుగా వాళ్ళు నోటిఫికేషన్ ఇచ్చారు. కానీ అది రద్దయింది. జస్ట్ 6,000 పోస్టులతో నోటిఫికేషన్ ఇచ్చారు. అది మాకు సంతృప్తికరం లేదు. కాబట్టి దేవుడి దైవాలు చెప్పాలి అంటే నెక్స్ట్ ప్రభుత్వం రాగానే అక్కడ విచిత్రం ఏంటంటే రికార్డు స్థాయిలో ఎప్పుడు చేయని విధంగా 2025 సంవత్సరంలో 6 సంవత్సరాలతో డిఎస్సి వేసినప్పుడు రికార్డు స్థాయిలో 16,000 మెగా డిఎస్సితో పోస్టులు వేశారు. అంతకన్నా మంచిది ఏంటంటే ఎప్పుడు కూడా డిఎస్సిలో ఇలా డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత వెంటనే పోస్టింగ్ అవ్వడం అనేది లేదు. ఇదే ఫస్ట్ రికార్డ్ స్థాయిలో ఈ పోస్టింగ్ అవ్వడం జరిగింది. మేము అందరం కష్టపడి వచ్చాం. మేము ఖచ్చితంగా నేను హార్ట్ఫుల్గా చెప్తున్నాను, బాటమ్ మై హార్ట్ అంటారు కదా, అలా చెప్తున్నాను. అందరూ నిజాయితీగా వచ్చాను. దీంట్లో నిజాయితీగా లేని వాళ్ళు ఎవరూ లేరు. నాయకులు చేసిన ఆరోపణలు ఏంటంటే ఏదైతే మెగా డిఎస్సీలో 16,000 మంది పోస్టులు ఎవరికైతే వచ్చినాయో వాళ్ళంతా నిజమైన అభ్యర్థులు కాదు. నిజమైన అభ్యర్థులు ఎవరన్నా ఉన్నారంటే అది మా పక్కన ఉన్నారు, మాతో పాటు వచ్చి నిరాహార దీక్షలో కూర్చుంటున్నారని చెప్పి అంటా ఉన్నారు. మరి మాట్లాడేది కేవలం రాజకీయ లబ్ధి కోసం అండి. రాజకీయ నాయకులు ఏం చెప్తారు, వాళ్ళు నిజం ఉన్నా సరే ఆ నిజాన్ని పక్కన పెట్టి అబద్ధం మాట్లాడడానికి, అబద్ధం చెప్పడం కోసం ప్రయత్నం చేస్తారు. ఏదైనా ఒక విషయాన్ని అదే 10 మార్లు చెప్తున్నప్పుడు అబద్ధాన్ని 10 సార్లు చెప్తున్నాం, ఏమవుద్ది, నిజం అవుద్ది అనుకుంటారు. కానీ నిజం అవుతుందా? ఎప్పటికీ నిజం అవుతుంది. కాబట్టి ఇవి కేవలం ఆరోపణలు మాత్రమే. అసత్య ప్రచారాలు చేయొద్దు, మమ్మల్ని మా ఆత్మగౌరవం పోగొట్టొద్దని మేము వేడుకుంటున్నాం. ఎందుకంటే మేమందరం కూడా మీ పిల్లలు నాయకులు చెప్పాలని. కాబట్టి మేమందరం ప్రజల చేత ఎన్నుకోబడ్డారు మీరు. కాబట్టి మేము ఏం చెప్తున్నాం, ఒకటే చెప్తున్నాం అన్నమాట. ఎప్పటి నుంచో చెప్పేది విషయం ఏంటంటే మేము చేసేది మేము న్యాయంగా వచ్చాం, న్యాయబద్ధంగా చదివాం, న్యాయబద్ధంగా రాసాం. ప్రతి విషయంలో కూడా అందరూ కూడా లోయర్ గురించి వచ్చిన వాళ్ళు ఎవరు అన్యాయం చేసే వాళ్ళు ఎవరు లేరు. డబ్బులు ఇచ్చి తీసుకునే ఆ స్తోమత లేని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. దీంట్లో చాలా లోయర్ ఎకనామికల్గా తక్కువ ఉన్నవాళ్ళు మాత్రమే ఈ జాబ్లు ఎండుకుంటారు. మీకు తెలిసిన విషయమే, డిఎస్సికి వచ్చే వాళ్ళు మ్యాక్సిమం తెలివైన వాళ్ళే, కానీ తెలివైన వాళ్ళు వాళ్ళు మాత్రమే డిఎస్సికి అటువైపు వెళ్తారు. ఆ బ్రాంచ్ వైపు వాళ్ళు వెళ్తారు. కాబట్టి కష్టపడి చదువుకున్న డబ్బు పరంగా ఇదేమో చాలా కష్టపడ్డామని చెప్పి మాట్లాడుతున్నారు. అదే కష్టానికి కూడా వాల్యూ లేకుండా వైసీపీ నాయకులు చేస్తున్న ఆరోపణలు లేకుండా మా యొక్క ఆత్మకను పోగొట్టారండి. అది ఇప్పుడు వాళ్ళు పోస్టులు ఇవ్వడం తర్వాత సంగతి, అది ఏదో చాలా చెప్పారు. కానీ మాట అన్న తర్వాత మాలో ఉన్న కొంచెం ఆ యొక్క ప్రేమ కూడా, ఆ కొంచెం కూడా అందరూ ఉంటారు కదా, అది కూడా ఆయన పోగొట్టుకునే స్థితికి దిగజారిపోతున్నాడు. కాబట్టి ఇలాంటి అసత్య ప్రచారాలు చేయకండి. ఎవరో మాటలు విని ఏదో చిన్న రాజకీయ లబ్ధి కోసం, అది ఏం రాదు కూడా. దానివల్ల నయా పైసా ప్రయోజనం లేదు. దాన్ని పట్టుకుని మీరు అలా చేస్తే మీ యొక్క భవిష్యత్తు పోతుంది. ఇది చిన్నదే అనుకోవచ్చు మీరు, కానీ మీ యొక్క ఇది గొడ్డలు పెట్టి అవుతుంటారు కదా, అలాగవుతుంది. మీ పార్టీకి, మీ యొక్క భవిష్యత్తుకి అది దెబ్బతీసే ప్రయత్నం ఉంటుంది. కాబట్టి ఇలాంటి ప్రచారాలు మానుకోండి అని మేము బ్రతిమాలుతున్నాం. సార్ నమస్తే, మీ పేరండి? నా పేరు SSR చారీలండి. సార్ ఏం చేస్తారు? నేను టీచర్గా చేస్తున్నాను. డిఎస్సి 2025లో నేను సెలెక్ట్ అయిన అభ్యర్థిని. ఏ ర్యాంక్ వచ్చింది సార్? నాకు 66 ర్యాంక్ అండి. ఏం సార్, మరి అదే డిఎస్సికి సంబంధించి వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు, అసలు పోస్టులు ఎవరూ పారదర్శకంగా జరగలేదు, మొత్తం పోస్టులు మొత్తం అమ్మేసుకున్నారు, 16,000 మంది అభ్యర్థులు కూడా మొత్తం కొనుక్కున్న బ్యాచే కానీ వాళ్ళ కష్ట ఫలితంగా రాలేదని చెప్పి అంటా ఉన్నారు. మరి ఏం చెప్తారు మీరు? ఇది ఖచ్చితంగా అన్యాయం అండి. ఇది
ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా 16,000 మంది కష్టపడి సంపాదించుకున్నటువంటి ర్యాంక్ ఇది. వాళ్ళు పూర్తి మెరిట్తో చాలా సంవత్సరాల పాటు దీనికోసం కష్టపడి దాని మీద కూర్చొని అనేక కోచింగ్ సెంటర్లో రూముల్లో ఉండి సంవత్సరాల తరబడి కష్టపడి సాధించుకున్నటువంటి ఈ ర్యాంకుని ఇప్పుడు కొంతమంది వాళ్ళ రాజకీయం కోసం వాడుకోవడం అనేది చాలా అన్యాయం. ఇది ఎట్టి పరిస్థితుల్లో మేము ఉన్నటువంటి 16,000 మందిని కూడా మేము సహించాం. దీన్ని ఖచ్చితంగా మేము ఖండిస్తున్నామండి. రిజర్వేషన్ ప్రక్రియ సరిగ్గా అమలు చేయలేదు, హైకోర్టు ఇచ్చిన దాని రూల్స్ ప్రకారం అసలు సరిగ్గా పనిచేయలేదు, పెట్టలేదని చెప్పి అంటూ ఉన్నారు. మరి ఏం చెప్తారు? మరి ఇది ఖచ్చితంగా హార్జెంటల్ రిజర్వేషన్ ప్రకారం జరిగిందండి. మనకి మెరిట్ లిస్ట్ కానీ ర్యాంక్ లిస్ట్ కానీ అన్నీ కూడా మనకి ఆన్లైన్లో ఉన్నాయి. ఆన్లైన్ ప్రక్రియ ద్వారా అందరికీ ఎంతో పారదర్శకంగా జరిగింది. ఇది కూడా మెరిట్ లిస్ట్ ప్రకారం అందరినీ తీశారు. ఇందులో ఒక్క పోస్ట్ కూడా ఎటువంటి అన్యాయంగా లేకపోతే అక్రమంగా జరిగింది కాదు. కాబట్టి ఇది పూర్తిగా పారదర్శకంగా జరిగిన డిఎస్సి 2025 మాత్రం పూర్తిగా పారదర్శకంగా జరిగిందని చెప్పేసి ఖచ్చితంగా మా అందరి అభ్యర్థులందరూ కూడా మేము ఖచ్చితంగా చెప్తాం. ఏదైతే నోటిఫికేషన్ రిలీజ్ అయిన దగ్గర నుంచి కూడా ఇప్పుడు మీరు జాబ్లో జాయిన్ అయ్యి మీ పిల్లలకి చదువులు చెప్పే వరకు కూడా మీకు ఫోన్లు చేసి కానీ మీకు మేము జాబ్ ఇస్తాము, డబ్బులు ఇస్తే జాబ్ ఇస్తామని చెప్పారా మీకు? ఎట్టి పరిస్థితులు ఎవరూ చెప్పలేదు సార్. ఇప్పుడు ఎన్నికైనటువంటి ఈ సెలెక్ట్ అయినటువంటి 16,000 మందిలో కూడా చాలామంది కూడా సామాన్య కుటుంబం నుంచి వచ్చినటువంటి వాళ్ళు నిజంగా డబ్బులు చెల్లించేటువంటి పరిస్థితి కూడా చాలామందికి లేదు. అటువంటి పరిస్థితి కూడా లేనటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి ఎన్నో సంవత్సరాలు కోచింగ్ సెంటర్లో కూడా వీళ్ళ యొక్క ర్యాంకును మనం పరిశీలిస్తే కనుక ఖచ్చితంగా కోచింగ్ సెంటర్లో పెట్టి ఎగ్జామ్స్లో కూడా వీళ్ళే మెరిట్గా ఉన్నారు. అలాంటి వాళ్ళకే ఉద్యోగాలు వచ్చాయి తప్ప వేరే వాళ్ళకి మాత్రం రాలేదు. ఇప్పుడు మొదటి నుంచి నోటిఫికేషన్ దగ్గర నుంచి ఇప్పుడు సెలెక్ట్ అయ్యే వరకు కూడా మొత్తం ప్రక్రియ ఎంతో పారదర్శకంగా జరిగింది. కాబట్టి దీంట్లో ఎటువంటి అవకతవకలు కానీ ఎటువంటివి జరగలేదు. ఇది పూర్తిగా ఒక నిరాధారమైనటువంటి ఆరోపణలు మాత్రమే అని మేము చెప్తున్నాం. హైకోర్టు కూడా ఏదైతే వైసీపీ నాయకులు వేసిన హార్జెంటల్ రిజర్వేషన్ సరిగ్గా చేయలేదు అని చెప్పి హైకోర్టులో కేసు వేశారు. ఆ కేసు కూడా కొట్టేసిన పరిస్థితి హైకోర్టు. మరియు ఇంకా తగ్గకుండా వైసీపీ నాయకులు చేసిన ఆరోపణలు నిజమైన డిఎస్సి అభ్యర్థులు మాతో పాటు ఉన్నారు, వీళ్ళంతా డబ్బులు పెట్టి కొనుక్కున్న వాళ్ళని చెప్పి మాట్లాడటం ఎంతవరకు కరెక్ట్ అంటారు సార్? మరి ఇది ఎట్టి భాషం కరెక్ట్ కాదు సార్. హైకోర్టు చెప్పిన తర్వాత కూడా ఇంకా దాని గురించి మనం సాగదీయటం అనేది వాళ్ళ యొక్క విజ్ఞతకే మనం దాన్ని వదిలేయాలి. కాబట్టి పూర్తిగా ఈ 16,000 మంది ఖచ్చితంగా పారదర్శకతో పూర్తి మెరిట్ స్థాయిలో పూర్తి యొక్క నాణ్యమైనటువంటి ఉపాధ్యాయుల్ని సెలెక్ట్ చేసింది ఈ ప్రభుత్వం. కాబట్టి దీన్ని మామూలుగా ఖండించడం కానీ అవకతవకలు జరిగిన కానీ పూర్తి అన్యాయం సార్. గతంలో గత 5 సంవత్సరాలు ఎప్పుడు రాలేదు సార్. చాలామంది చాలా కాలం ఎదురు చూశారు. చాలామంది సంవత్సరాల తరబడి కుటుంబాలకు దూరంగా ఉండి ప్రిపేర్ అయినటువంటి చాలామంది ఉన్నారు. కానీ ఈ ప్రభుత్వం మనకి రాగానే తొలి సంతకంతో దాన్ని ఖచ్చితంగా అమలు చేశారు. కాబట్టి ఖచ్చితంగా ఈ మా కష్టాన్ని గుర్తించి అందరూ కూడా రాజకీయానికి దీన్ని వాడుకోకుండా మా అభ్యర్థుల్ని సమర్థించాలని మేము కోరుకుంటున్నాం. పోస్ట్ డిఎస్సి పోస్ట్ కూడా ఇవ్వలేని వ్యక్తులు మరి ఈ రోజున 16,000 పోస్టులు ఇచ్చిన వాళ్ళ మీద బురజలే రాజకీయాలు చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అది అంతా వాళ్ళ విజ్ఞతకే వదిలేయటం. మనం ఖచ్చితంగా మనం చెప్పలేము. అదంతా వాళ్ళ విజ్ఞతకే వదిలేయాలి. ఒక పోస్ట్ కూడా ఇవ్వకుండా ఇప్పుడు ఇచ్చినటువంటి వాడి గురించి ఇలా మాట్లాడడం అనేది అది కరెక్ట్ కాదు.